బయటకున్నారా? తిరుపతి జిల్లా వైసీపీ కార్యదర్శి కె చంద్రశేఖర్ రెడ్డి గారితో మనం ఇక్కడ ఉన్నాము. అదేవిధంగా చంద్రశేఖర్ రెడ్డి యొక్క భార్య ఇక్కడ సత్యవేట జడ్పీసీగా ఉన్న విషయం మనకందరికీ తెలిసిందే. నమస్తే చంద్రశేఖర్ రెడ్డి గారు, చెప్పండి. ఎలక్షన్ ఆల్మోస్ట్ చివరికి వచ్చాయి. ఎలా ఉంది పార్టీ పరిస్థితి? ఎలా ఉంది? మీరు ఏమైనా గట్టెక్కిపోతున్నారా, తిరగబడిపోతున్నారా? ఏంటి పరిస్థితి ఏంటి? గత ఒకటిన్నర నెలగా అంటే రాజేష్ని ఎప్పుడైతే అభ్యర్థిగా ప్రకటించారో నమ్మకం రాజేష్, ఆ రోజు నుంచే మేము మండలం మొత్తం స్ట్రీమ్లైన్ చేసుకునేసి ప్రచారాన్ని చేయడం మొదలుపెట్టాము. అది రాను ముమ్మర ప్రచారంగా తయారైంది. అంటే చివరికి ఆపోనెంట్ క్యాండిడేట్ వర్గ విభేదాలని అలాగే వాళ్ళ వ్యతిరేకతని ఇవన్నీ షార్ట్అవుట్ చేసుకుని వచ్చేలోపు మేము మండలంలో 70% గ్రామాన్ని ఇంటింటికి ప్రతి అభ్యర్థి ఇంటికి వెళ్ళి పాంప్లెట్ ఇచ్చి వాళ్ళ మద్దతు కావడం జరిగింది. దీన్ని బట్టి చూస్తుంటే ప్రతి ఒక్కరూ స్పందన చాలా బాగుంది. గత 15 రోజులు చెప్పాలంటే మాకు మేము ఊహించిన దానికన్నా అత్యధిక మెజారిటీ వస్తుందని చెప్పే భావన ఉంది. ప్రజల యొక్క ప్రజల నుంచి వచ్చే రెస్పాన్స్ చూసి మాకు ఇంకా అత్యధిక మెజారిటీ పెరగచ్చని చెప్పి మేము భావిస్తున్నాం. చంద్రశేఖర్ రెడ్డి గారు, గతంలో మీరు ఎమ్మెల్యే ఉన్నటువంటి ఆదిమూలం గారితో చాలా సన్నిహితంగా ఉన్నారు. సో మీరు సన్నిహిత అయిన తర్వాత ఇక్కడ గ్రూప్ ఇంకా పెరిగాయని చెప్పేసి ఒక టాక్ నడుస్తుంది. ఇప్పుడు ఎలా మీరు మేనేజ్ చేయగలుగుతున్నారు ఆ సంబంధాన్ని? ఆదిమూలం గారితో సన్నిహితంగా ఉన్న మాట అయితే వస్తుంది. నాతో పాటు మిగతా నాయకులు సన్నిహితంగా ఉన్నారు కూడా. మా పార్టీలో అలాంటి గ్రూపులు ఆ రోజు గ్రూపులు పెద్దగా లేవు, కానీ మనము జడ్పీటీసీ అయిన తర్వాత ప్రజలకి ఎమ్మెల్యే అలాగే జడ్పీటీసీ ఎంపీటీ మేమంతా సర్వీస్ చేసే ఉద్దేశంతో ఆయనతో కలిసి ప్రయాణించడం జరిగింది. దాని మేరకు అత్యంత సైనికంగా భావించారు. కానీ పార్టీలు అయితే ఆదిమూలం మేమైతే పార్టీ దాటేవాడు కాదు. అంటే అత్యంత సన్నిహితం ఏదైనా కూడా మీరు గ్రూపులు తయారు చేశారు అనే ఒక కాంట్రావర్షియల్గా చాలా మంది దూరమైన పరిస్థితి. మీ వల్ల ఎమ్మెల్యే ఆదిమూలం గారికి గతంలో పనిచేసిన ఎమ్మెల్యే ఆదిమూలం దూరం అవ్వడం జరిగింది. దీని మీద కౌంటర్ చేయగలుగుతారు? ఇక్కడ గ్రూపులు అనేవి ఏంటంటే అది వ్యక్తిగత అభిప్రాయాల గ్రూపులు అనేవి, కానీ ఎక్కడ పర్సనల్గా మాకున్న అభిప్రాయాల గ్రూపులు అనేవి కానీ పార్టీకి సంబంధించిన గ్రూపులు ఏమీ లేవు. పార్టీలు అయితే అందరం ఆ గ్రూప్ కానీ ఈ గ్రూప్ కానీ నేను కానీ అందరం ఒకే లైన్లో ఉంటాము, ఒకే లైన్లో కలిసినట్టుగా ముందుకు పోతాం. ఆదిమూలం గారు గత ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది, భారీ మెజార్టీతో కలుస్తాను, గతం కన్నా భారీ మెజార్టీతో కలుస్తాను, ఎందుకంటే నాకు చాలా ఇక్కడ పలుకుబడి ఉంది, చాలా ఓట్స్ నాకు ఓట్ బ్యాంక్ నాకు ఉంది, గతంలో పనిచేసిన అనుభవం ఉందని చెప్పి చెప్పడం జరిగింది. దీని ఎలా మీరు క్యాష్ చేసుకోగలుగుతారు? ఆదిమూలం గారు గత 2014 నుంచి కూడా ఎలక్షన్ చేశారు. 2019 ఎలక్షన్ మన పార్టీ తరఫున చేశారు. ప్రజలతో అయితే ప్రతి గ్రామంలో ఆయన మంచి పరిచయాలు ఉన్నాయి. కానీ అభివృద్ధి విషయంలో కొంత వెనకబడిన వాస్తవమే. అదేవిధంగా ఆదిమూలం విషయంలో అభివృద్ధి సరిగ్గా చేయలేదని చెప్పి మా గ్రామాల్లో కొంతమంది భావిస్తారు. ఇది మాకు అడ్వాంటేజ్గా మారుతుందని చెప్పి ఖచ్చితంగా మేము భావిస్తున్నాం. చెప్పండి, మీరు ప్రధానంగా ఇక్కడ నూకతోటి రాజేష్ బయట నుంచి వచ్చారు, ఇక్కడ పరిచయాలు లేవు, పలుకుబడి లేదు, గెలవడు అని చెప్పేసి ప్రధాన పార్టీ తెలుగుదేశం ఒక కామెంట్ చేస్తుంది. నూకతోటి రాజేష్ పక్క నియోజకవర్గం గంగాధర నియోజకవర్గం నుంచి వచ్చిన వాస్తవమే. ఆయన ఇంతకుముందు అమ్మగారు మంత్రిగా పనిచేశారు. పుత్తూరు అని చెప్పి జిల్లాలో అందరి నాయకులకి అందరికీ తెలిసిన విషయం, రాజకీయాలకు అయితే కొత్త కాదు. అతను సచివాలయంకి వచ్చాడు. అతని యొక్క ప్రవర్తన వల్ల ప్రజల్లో అతను మనమైపోవడం వల్ల ఖచ్చితంగా ఈ మా మండలం అంటే ప్రతి ఒక్కరికి నూతన ప్రదేశ్ అనే అతను మైండ్లో రిజిస్టర్ అయిపోయాడు. మంచి వ్యక్తి అనే భావన ప్రజల్లో అయితే బాగా స్ప్రెడ్ అయింది. గత 10 రోజులుగా మీడియా అభిప్రాయం ప్రకారం ఏదైతే స్వతంత్ర అభ్యర్థి ఏటాటి రమేష్ బాబు ఉన్నారో భారీగా ప్రచారం జరుగుతుంది. ఒక టైప్లో హైప్ చాలా ఎక్కువగా జరుగుతుంది. అది తెలుస్తాడా ఓడతాడని పక్కన పెడితే మీ పార్టీకి ఎలాంటి నష్టమా లాభమా ఎలా ఉండబోతుంది? అంటే యాతాటి రమేష్ అనే అతను ఎక్కడి నుంచో వైజాగ్ నుంచి వచ్చాడు వినపడ్డాను. నేను అర్థం చేసింది ఏంటంటే యాతాటి రమేష్ బాబు అతను ఎక్కడైతే క్రౌడ్ ఉంటుందో ఆ క్రౌడ్లోకి అతను వెళ్ళిపోతున్నాడు. ఆ క్రౌడ్లో ప్లేస్లోనే ఎక్కువ ప్రోగ్రామ్ చేయడం వల్ల ఏదో ఎక్కువ క్రౌడ్ కనిపిస్తుంది ఒకటి. రెండోది ఏంటంటే నేను అర్థం చేసింది ఏంటంటే కొంతమంది ఆయన చుట్టూ ఉండేది కూడా టీడీపీ అసంతృప్త నాయకులే ఉన్నారని ఫీల్ అవుతాను. అతని వల్ల ఏమైనా ఇబ్బంది ఉంటే మాకైతే రాదు, కానీ తెలుగుదేశం పార్టీకి అయితే రావచ్చని నా భావన.
చెప్పండి, ఎంత మెజారిటీతో మీరు గతంలో 4,000 చిల్లరతో గెలిచారు. ఇది యాక్చువల్గా ఇది తెలుగుదేశం బెల్ట్ ఇది జనరల్గా. మీరు ఎంత మెజారిటీతో గెలవచ్చు? ఐ మీన్ ఎంత మెజారిటీ మండలంలో సాధించవచ్చు సత్యవేట మండలంలో? మేము సత్యవేట మండలంలో మామూలుగా అయితే ఈ ఈ మండలం 2019లో 5,000 పైగా మెజారిటీ వచ్చింది. 2014లో స్వల్ప మెజార్టీని తెలుగుదేశం పార్టీకి వచ్చింది. ఎప్పుడు మెజార్టీ వచ్చినా అత్యధిక మెజార్టీ వైసీపీ కానీ అంతకుముందు కాలంలో కాంగ్రెస్ కానీ వచ్చేది. స్వల్ప మెజార్టీ ఏ 1000 అట్లా వచ్చేదన్నమాట. దీనికి టీడీపీకి సర్టిఫికేట్ మండలంలో అంతమంది మెజార్టీ ఏమి అంత హైగా అయితే రాలేదు, ఎప్పుడు రాలేదు. ఈసారి ప్రజాస్పందన బట్టి చూస్తుంటే ఒక 4,000-5,000 మధ్యలో మెజార్టీ రావచ్చు అని చెప్పి చాలా మంది ఉద్యోగస్తులు, చదువుకున్న వాళ్ళు, యువత వీళ్ళంతా కూడా వ్యతిరేకంగా ఉన్నారు. మన జరిగినటువంటి బ్యాలెట్ ఓట్లలో కూడా పూర్తి స్థాయిలో తెలుగుదేశం ఓటింగ్ చేయడం జరిగిందని చెప్పి ఒక సర్వే చెప్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఎలా గెలవగలరని మీరు అనుకుంటున్నారు? మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు అనేవి ప్రతి ఒక్కరికి అంటే పేద బడుగు బలహీన వర్గానికి బాగా దగ్గరయ్యాయి. ఈ సంక్షేమ పథకాల వల్ల ప్రతి కుటుంబంలో లబ్ధి పొందడం అన్నమాట. ఈ ఉద్యోగస్తులు వీళ్ళ అంటే ఎందుకో ఒక తప్పుడు ప్రచారం చేశారన్నమాట. ఉద్యోగస్తులకు ఇవ్వలేదని 1,60,000 ఉద్యోగాల్ని సచివాలయ ఎంప్లాయీస్ని జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉద్యోగస్తులు చేశాడు. అలాగే హెల్త్ డిపార్ట్మెంట్లో చేశాడు, రెవెన్యూలో కొంత ఫిలప్ చేశాడు. ఇవన్నీ కూడా ఎందుకో ఈ విషయంలో మేము పబ్లిసిటీ చేసుకోవడంలో కొంత మా పార్టీలో లోపం ఉందని చెప్పి నేను గత కొన్ని రోజులు నేను భావిస్తున్నాను. ఇంకపోతే డిఎస్సి ఈ విద్యార్థుల కోసం డిఎస్సి కూడా నోటిఫికేషన్ ఇచ్చారు, కానీ ఎలక్షన్ కమిషన్ దాన్ని ఆపింది. నెక్స్ట్ టైం వెంటనే మా